Welcome to Arvind Spoken English and I am Arvind Subbarao. As part of Hindu newspaper reading today, we are going to read about the media baron Ramoji Rao, who passed away in Hyderabad hospital yesterday due to age-related health issues. His funerals will be conducted in Ramoji Film City today, and we are going to pay condolences to him by reading this article from Hindu newspaper. Media baron and founder of the Enadu Group, Ramoji Rao passed away early on Saturday at a private hospital in Hyderabad while undergoing treatment. The 87-year-old was admitted due to age-related health issues on Friday night. మీడియా బ్యారన్ అంటే మీడియాకు సంబంధించిన ఫీల్డ్లో రారాజు అయినటువంటి ఈనాడు గ్రూప్ ఫౌండర్ స్థాపకుడైనటువంటి రామోజీ రావు పాస్డ్ అవే చనిపోయారు ఎర్లీ ఆన్ సాటర్డే ఉదయాన్నే ఎట్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైల్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ వైద్యం చేయించుకుంటూ అనడానికి వర్బు అండర్గా ఉంటుంది. వైల్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ వైద్యాన్ని చేయించుకుంటూ చనిపోయారు. ద 87-year-old వాజ్ అడ్మిటెడ్ డ్యూ టు ఏజ్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఆన్ ఫ్రైడే నైట్. 87 ఏళ్ల వయసు కలిగిన ఆయన హాస్పిటల్లో చేరారు. వయో సంబంధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఫ్రైడే హాస్పిటల్లో జాయిన్ అయి సాటర్డే మార్నింగ్ చనిపోయారు. ఫ్యూనరల్ టుడే, అంత్యక్రియలు ఈరోజు. హీ పాస్డ్ అవే అట్ 4:50 AM ఆన్ సాటర్డే. శనివారం ఉదయం 4:50 చనిపోయారు. హిస్ బాడీ వాజ్ షిఫ్టెడ్ టు ద రామోజీ ఫిలిం సిటీ ఫర్ ద పీపుల్ టు పే రెస్పెక్ట్స్ అండ్ హిస్ ఫ్యూనరల్ విల్ బి హెల్డ్ దేర్ ఆన్ సండే. ఆయన బాడీని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు. అక్కడ ప్రజల సందర్శనార్థం ప్రజలు వారి శ్రద్ధాంజలి ఘటించడానికి అనువుగా రామోజీ ఫిలిం సిటీలో ఈరోజంతా వస్తారు. అండ్ హిజ్ ఫ్యూనరల్ విల్ బి హెల్డ్ దేర్ ఆన్ సండే. ఆయన అంత్యక్రియలు ఆదివారం నిర్వహించబడతాయి. తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు పెర్ఫార్మ్ ద లాస్ట్ రైట్స్ టు ద మోర్టల్ రిమైన్స్ ఆఫ్ రామోజీ రావు విత్ స్టేట్ ఆనర్స్. తెలంగాణ ప్రభుత్వం రామోజీరావు యొక్క అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించడానికి నిర్ణయించుకుంది. డిసైడెడ్ అంటే నిర్ణయించుకోవడం, టు పెర్ఫార్మ్ అంటే నిర్వహించడానికి, మోర్టల్ రిమైన్స్ అంటే పార్థివ దేహానికి ఎలా అంటే విత్ స్టేట్ ఆనర్స్ అంటే పోలీసులు తుపాకులు గాల్లోకి పేల్చడం ఇలాంటి కార్యక్రమాలని ప్రభుత్వ లాంఛనాలు అంటారు. అలాంటి లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించబడతాయి. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, హూ వాజ్ ఇన్ న్యూఢిల్లీ టు అటెండ్ ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్. చీఫ్ మినిస్టర్ అయినటువంటి తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం హాజరవడానికి ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి డైరెక్టెడ్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి టు మేక్ అరేంజ్మెంట్స్. ఆయన అక్కడ నుండి ఆయన డైరెక్ట్ చేశాడు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శాంతి కుమారిని ఈ అరేంజ్మెంట్స్ చూడమని. హీ ఆల్సో స్పోక్ టు ద ఫ్యామిలీ మెంబర్స్. ఆయన ముఖ్యమంత్రి గారు రామోజీరావు ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడి ఆయన వాళ్ళని ఓదార్చాడు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ టర్న్డ్ అప్ ఎట్ ద RFC టు పే దైర్ రెస్పెక్ట్స్. వేల కొద్ది ప్రజలు రామోజీ ఫిలిం సిటీ వైపు వెళ్తున్నారు ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడం కోసం. అలా వెళ్ళిన వారిలో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం. ఇంక్లూడింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు, మాజీ రాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ, మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఎన్వి రమణ, అండ్ ఏ హోస్ట్ ఆఫ్ పర్సనాలిటీస్ ఫ్రమ్ పాలిటిక్స్ అండ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇంకా రాజకీయాలకి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక మంది ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడం కోసం రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళారు. ప్రైమ్ మినిస్టర్ ఎలెక్ట్ నరేంద్ర మోడీ condoled the demise of the media baron and posted on X saying he was a visionary who revolutionized Indian media. ప్రైమ్ మినిస్టర్ ఎలెక్ట్ నరేంద్ర మోడీ ఇంకా ఆయన ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయకపోవడం వల్ల ప్రైమ్ మినిస్టర్ ఎలెక్ట్ నరేంద్ర మోడీ అని సంబోధించారు. condoled the demise of the media baron.
ఈయన మీడియా రారాజు అయినటువంటి ఈయన యొక్క మరణానికి మోడీ శ్రద్ధాంజలి ఘటించాడు. అండ్ పోస్టెడ్ అన్ ఎక్స్, ఆయన తన సంతాపాన్ని ఎక్స్లో తెలియజేశారు. సేయింగ్ హీ వాజ్ ఎ విజనరీ హూ రెవల్యూషనైజ్డ్ ఇండియన్ మీడియా, భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన అత్యంత దూరదృష్టి కలిగిన వ్యక్తి అని కొనియాడారు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ termed his contribution to journalism, cinema and entertainment have left a lasting impact and transformed the media landscape. అలాగే కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ కూడా ఆయన రామోజీరావు గారి గురించి చెప్తూ జర్నలిజానికి, సినిమా ఇండస్ట్రీకి, ఎంటర్టైన్మెంట్ మీద ఆయన తీవ్రమైన ప్రభావం చూపించారని కొనియాడారు. టీడీపీ నేషనల్ ప్రెసిడెంట్ అండ్ చంద్రబాబు నాయుడు said Mr. Ramoji Rao was the property of the Telugu people who left a most influential mark on their lives. టీడీపీ ప్రెసిడెంట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రామోజీ తెలుగువారి ఆస్తి అని, ఆయన తెలుగువారి మీద ఒక అద్భుతమైన మార్కుని ప్రభావితం చేసి వెళ్ళారని కొనియాడారు. ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మిస్టర్ వెంకయ్య నాయుడు said, మాజీ రాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు అన్నారు, హీ వాజ్ నోన్ ఫర్ హిజ్ డిసిప్లైన్, పంక్చువాలిటీ అండ్ డెడికేషన్ అండ్ హ్యాడ్ సర్వ్డ్ ద తెలుగు లాంగ్వేజ్ అండ్ కల్చర్. ఆయన క్రమశిక్షణకి, పంక్చువాలిటీకి, అంకిత భావానికి మారుపేరని, తెలుగు భాషకి, సంస్కృతికి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు. కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్, తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ అండ్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఎక్స్టెండెడ్ దేర్ కండోలెన్సెస్. ఇంకా ఏపీ తాత్కాలిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వారి సంతాపాన్ని తెలియజేశారు రామోజీరావు మరణం పట్ల.